నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. ఉద్దం జగన్నాథపురం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కొంతంగి కొత్తూరు సమీపంలో ఉద్దం జగన్నాథపురంలో సంక్రాంతి కోడి పందాలకు ఇక్కడ రైతు పెద్ద కాపు రకరకాల నాటుకోడి జాతి పుంజులను సంక్రాంతి కోడి పందాలకు తయారు చేస్తున్నారు. ఈ కోడి పుంజులకు ఉదయాన్నే ఆహారం సొల్లు ధాన్యం, బాదం పిక్కలు, ఖర్జూరం, వాల్నట్టు, ఎండు ద్రాక్ష, కోడిగుడ్లు, మేక మాంసం ఇలా బలమైన ఆహారం అందించి సంక్రాంతి కోడి పందాల బరిలోకి పంపేందుకు ఈ రైతు ఒక్కొక్క కోడి ఒక నెల ముందు నుంచే యుద్ధానికి ట్రైనింగ్ ఇస్తూ ఆహారం పెట్టి పెంచుతారు. ఈ రైతు పెద్ద కాపు వద్ద జాతి కోడి పుంజులు రకరకాల నల్ల జాతుల, గౌడ సెవల, కోడి సెవల, కాకి సెవల, సేతువ, పిసిమిగాల సేతువ, అబ్రస్, పచ్చకాకులు ఇలా అనేక రకాల జాతుల కోడి పుంజులను తయారు చేస్తున్నారు. పందాలకు ఇదిగో చూడండి. ఈ రైతు తోటి నేటి ధరణి న్యూస్ వార్తా ఛానల్ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. ఈ రైతు ఒక్కొక్క కోడి పుంజు విలువ మార్కెట్లో 80,000 నుంచి 1,50,000 ధర పలుకుతుందని నేటి ధరణి న్యూస్ వార్తా ఛానల్ కు వివరిస్తున్నాడు. ఇదిగో చూడండి. రైతు పెద్ద కాపుతో మాట్లాడదాం. ప్రతిపాడు నియోజకవర్గం కొంతంగి కొత్తూరు. ప్రతిపాడు నియోజకవర్గం ఉద్దం జగన్నాథపురం అండి. చూడండి, ఇక్కడ రైతు దగ్గరికి వచ్చాము. కోళ్ళ ఫామ్ అండి, ఇది నాటుకోళ్ళ ఫాము. అంటే సంక్రాంతికి కోడి పందాలకి చెయ్యి అంటున్న కోళ్లను రెడీ చేయడండి ఈయన. చూడండి రైతు, చెప్పండి. మేము అలాగే 25 సంవత్సరాలు బట్టి కోళ్ళ ఫారంలో ఉన్నామండి. 25 సంవత్సరాలు బట్టి కూడా మేము బయట వాళ్ళకి ఇస్తున్నాం. బయట వాళ్ళు అందరూ కూడా నేడపాడు, ఏట్లపాలెం, సామలకోట, గొల్లపోలు, దిబిలి, ఇరవాడ వీళ్ళకి ఇస్తామండి కోళ్ళని. ఎవరికి ఇచ్చినా బాగున్నాయి బాబాయ్ అంటారు, కానీ ఇప్పుడు వచ్చి ఎవరో చెడ్డ పేరు చెప్పలేదండి మన గురించి. అందరూ బాగున్నాయి కోళ్ళు అంటారు. ఈ కోడి పుంజు కాకిడా పర్ల అంటారండి దీన్ని. కాకిడేక పర్ల అండి, కాకిడా పర్ల అండి. ఇది సామలకోట నాగరాజు గారి జాతి అండి. ఇది ఈ కాకిడా పర్ల ఎవరిదండి? సామలకోట నాగరాజు గారిది అండి. వాళ్ళ లైన్లోది అనమాట. కోళ్ళకి ప్రసిద్ధి అండి అయిన పందెం కోళ్ళకి నాగరాజు గారు గారు. ఈ కోళ్ళ ఫామ్ ఇంత ఇంట్రెస్ట్గా నడుపుతున్నారు, నాటుకోళ్ళ ఫామ్. దీనివల్ల మీకు లబ్ధి ఏమైనా ఉందా? ఎంత లాభం అవుతుంది, నష్టం అవుతుంది? నాకైతే లబ్ధి ఏమీ లేదు కానీ అండి, పేరు ఉందండి కోళ్ళ వల్ల. పేరు మాత్రం బాగా పేరు సంపాదించుకున్నాను. నాకు ఈ కోడి పుంజుని సిద్ధా రాంబాబు గారు అని కాకినాడ పెట్టల దగ్గర బీడింగ్ సెక్షన్ అంటే సీసాకాల రాంబాబు అంటారు కదండి అతన్ని. అంటే సిద్ధా రాంబాబు అండి వాళ్ళ ఇంటి పేరు. కొంతమంది తెలియని వాళ్ళు సీసాకాల రాంబాబు గారు అంటారు. నాకు గిఫ్ట్గా పెట్టల దగ్గర వేసుకోవడానికి ఇచ్చారండి. ఈ కోటిని 2 లక్షల కోటి 3 లక్షల కోటి పందెం చేసింది. మీరు ఇది 5 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను నేను. 25 సంవత్సరాలు పెట్టి మీరు ఈ వృత్తిలో ఉన్నారు. ఈ వృత్తిలో ఉన్నామండి. అయితే పావుల డబ్బులు సంపాదించుకునే ఉంటారు? లేదండి, పేరు ఉందండి. పావుల డబ్బులు గారు సంపాదించలేదండి దీనివల్ల. అయితే అలా పెద్ద పెద్ద దగ్గర పేరు ఉందండి నాకు. ప్రతి ఒక్కరు కూడా నాకు ఏమైనా సరే సాయం చేస్తుంటారు. ఇక్కడ మీ నియోజకవర్గంలో రాజకీయ నాయకులు కోడి పందాలకు మీ దగ్గరికి వస్తారండి కోళ్ళు కొన్నాక? మా ఊరు వాళ్ళు రారండి, బయట వాళ్ళు వస్తారండి. మా లోకల్ వాళ్ళకి అయితే కోళ్ళు అమ్మమండి. బయట ఊరు వాళ్ళకి మేము కోళ్ళు అమ్ముతామండి. మీ ఇంటి పేరు ఏంటండి? మా ఇంటి పేరు ఒట్టుకోళ్ళ పైడి అండి. నా పేరు క్లియర్గా చెప్పండి. ఒట్టుకోళ్ళ పైడి అండి. ఒట్టుకోళ్ళ పైడి గారండి రైతు. ఇది ప్రతిపాడు నియోజకవర్గంలోదండి. ఉద్దం జగన్నాథపురం అని గ్రామం అండి. ఇక్కడ ఈయన 10 ఎకరాల రైతు అండి. అయితే 25 సంవత్సరాల నుంచి ఈ నాటుకోళ్ళు, పందెం కోళ్ళని పెంచడం, అమ్ముకోవడం. ఈ ఒక్కొక్క దీని విలువ ఎంత ఉంటుందండి? ఈ కోడి పుంజు యాలవేషన్ 80,000 అండి. అంటే చూడండి, 80,000 కానించి 1,00,000 రూపాయల పైనే చెప్తున్నాడండి ఈయన. ఏ కోడి పుంజు చెప్పినా. ఈయన ఈ పెద్దకాపు గారికి ఈ కోళ్ళలో మంచి దిట్టండి. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్, ప్రతిపాడు నియోజకవర్గం అండి.